ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనిశ్రీ థీమ్స్. ప్రతి ఇద్దరు లైఫ్లో ప్రీషియస్ మూమెంట్ అంటే వెడ్డింగ్. అలాంటి రోజును ఎవ్రీ ఇయర్ స్పెషల్గా జరుపుకుంటాం. ఈ రోజు మా లైఫ్లో స్పెషల్గా నిలిచిపోయిన చెరిష్డ్ మూమెంట్స్ను మీతో షేర్ చేస్తున్నాను. మా వెడ్డింగ్ యానివర్సరీని సెలబ్రిటీస్తో సెలబ్రేట్ చేసిన ఈ రోజు మరింత మెమరబుల్ అయింది. మా కపుల్కు బాగా నచ్చిన సెలబ్రిటీస్ శివబాలాజీ గారు అండ్ మధుమిత గారు. మా యానివర్సరీకి వీళ్ళని గెస్ట్గా ఇన్వైట్ చేశాము. సో వీళ్ళ కోసం రెస్టారెంట్ని కూడా బుక్ చేశాము. రెస్టారెంట్ అట్మాస్ఫియర్ చాలా ప్లెజెంట్గా ఉంది. సాఫ్ట్ లైటింగ్, కోజీ సీటింగ్, కామ్ అంబియన్స్తో సెలబ్రేషన్కి పర్ఫెక్ట్ సెట్టింగ్ లాగా అనిపించింది. నీట్ టేబుల్ వేర్, ఎలిగెంట్ ఫ్లవర్ వేజెస్, మంచి ఫ్రాగ్రెన్స్ వచ్చేలా అరేంజ్మెంట్స్ చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. నైట్ టైం మ్యూజిక్ కూడా బ్యాక్గ్రౌండ్లో స్లో అండ్ సూదింగ్గా ప్లే అవ్వడం వల్ల వైబ్ మొత్తం రిలాక్స్డ్ అండ్ జాయ్ఫుల్గా ఉన్నింది. మొత్తంలో చెప్పాలంటే ఈ అట్మాస్ఫియర్లో టైం గడపడం ఇంకా స్పెషల్ ఫీల్ వచ్చేసింది. మేము మా కో సిస్టర్ వాళ్ళు. సో మేమైతే రీచ్ అయిపోయాము. వీఆర్ వెయిటింగ్ ఫర్ బ్యూటిఫుల్ కపుల్. సో ఫైనలీ బ్యూటిఫుల్ కపుల్ వచ్చేసారు, శివబాలాజీ గారు అండ్ మధుమిత గారు. యాక్చువల్లీ వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఆఫ్టర్ మెట్ దెమ్. రెస్టారెంట్ కు ఆంటీ వాళ్ళు, అక్క వాళ్ళు కూడా వచ్చారు. సో అందరం కలిసి కాసేపు చిట్ చాట్ చేసుకున్నాము. చాలా ఎంజాయ్మెంట్ గా ఉంది. హ్యాపీ యానివర్సరీ చెప్పు. ఓకే ఓకే మీరు వెళ్తారా? అది అలా వాళ్ళు యూఎస్లో కూడా ఒకరిని కట్ చేసుకుంటారు కదా ఇప్పుడు. రియల్గా మా ఫీలింగ్ చెప్పాలి అంటే హార్ట్ఫుల్గా చాలా సంతోషంగా అనిపించింది వీళ్ళని కలవటం వల్ల. అందులోనూ మేము పిలవంగానే, ఇన్వైట్ చేయంగానే వాళ్ళ పనులన్నీ ఆపుకొని వచ్చారు కదా. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ శివబాలాజీ గారు అండ్ మధుమిత గారు. అండ్ తనకి శివబాలాజీ గారికి అయితే షూటింగ్ ఉన్నింది. అది కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి మరలా మా కోసంగా రెస్టారెంట్కి అప్పటికప్పుడు బయలుదేరి వచ్చారు. ట్రాఫిక్ వల్ల 2 hours టైం పట్టింది. దే టుక్ సో మచ్ స్ట్రగుల్. మాకు చాలా ఇష్టమైన పర్సన్స్ మధ్యన కేక్ కట్ చేయడం జరిగింది. తర్వాత అందరం కలిసి డిన్నర్ ఎంజాయ్ చేసి రిలాక్స్డ్గా కాసేపు మాట్లాడుకుని తృప్తిగా టైంను స్పెండ్ చేశాము. ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాము. ప్రేమతో అందరూ కలిసి సెలబ్రేట్ చేసిన ఈ రోజు చాలా హార్ట్ టచింగ్ గా అనిపించింది. ఇలాంటి ప్రీషియస్ డే ఎవ్రీ ఇయర్ గుర్తొస్తూనే ఉంటుంది. సో ఐ కాంట్ ఎక్స్ప్రెస్ మై హ్యాపీనెస్. అందరూ వచ్చి సెలబ్రేషన్స్ ను మరింత సంతోషంగా మార్చినందుకు అందరికీ హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి స్వీట్ మూమెంట్స్ తో మా యానివర్సరీ ఒక బ్యూటిఫుల్ మెమరీగా మారింది. ఇలా చాలా స్పెషల్ గా సెలబ్రేట్ చేశాము ఈ యానివర్సరీ.
యానివర్సరీ రోజున టెంపుల్‌కి, రెస్టారెంట్‌కి వెళ్ళినట్లు, కేక్ కట్ చేసినట్టు అన్నీ కామన్‌గా ఎలా చేస్తుంటామో, మేమైతే ఒక పని ప్రతి సంవత్సరం చేస్తుంటాం. అదే మ్యారేజ్ వీడియోని కంపల్సరీగా చూడటం. సో, చాలా మనీ పెట్టి వీడియోస్‌ని చేయించుకుంటూ ఉంటాము. కానీ వాటిని చూడ్డానికి టైం ఉండదు. అలా కాకుండా ప్రతి యానివర్సరీకి కంపల్సరీగా చూడాలి అని చూస్తూ ఉంటాము. ఆ మెమోరీస్ అన్నిటిని మరోసారి గుర్తు చేసుకున్నట్లు ఉంటుంది. ఆ వీడియోలో కనిపించిన బంధువులందరినీ ఒకసారి చూసినట్టు ఉంటుంది అని కంపల్సరీగా చూస్తూ ఉంటాము. ఓరే నానా ఇన్ని సంవత్సరాల్లో నా ఎక్స్‌పీరియన్స్ అయితే నేను తెలుసుకున్నదైతే ఒక విషయం చెప్పగలను. పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి అంటారు. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటారు. ఎవరు 100% పర్ఫెక్ట్ కాదు. మన ఆలోచనలకు తగ్గట్టు మనకి నచ్చినట్లుగా 100% అసలే దొరకరు. కానీ అన్ని సందర్భాల్లో ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, కొన్ని సందర్భాల్లో వీళ్ళది కరెక్ట్ అయితే వీళ్ళని ఫాలో అవుతూ, వాళ్ళది కరెక్ట్ అయితే వాళ్ళని ఫాలో అవుతూ, అలా డెసిషన్స్ తీసుకుంటూ ఉంటే ఇద్దరు హ్యాపీగా ఉండొచ్చు. ఇదేనండి ఇవాల్టి వీడియో. సో, ఈ మూమెంట్స్ అన్నీ మాకు చెరిషింగ్ మూమెంట్స్. సో, సెలబ్రిటీస్ మధ్యలో మా యానివర్సరీలో మేము సెలబ్రిటీస్ అయిపోయాము. సో, ఎప్పుడు ఎన్ని ఇయర్స్‌కి చూసుకున్నా కానీ ఆ ఫ్రెష్ ఫీలింగ్ అయితే అలానే ఉంటుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే. థాంక్ యూ ఆల్. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కొత్తగా ఛానల్ విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.